నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చిందా? దీనిపై విశ్లేషించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు నాగార్జున రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మా గీత. అంటే ఇప్పుడు ఎందుకు ఇది ఒక క్వశ్చన్ గా మారిపోయింది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి? ఎందుకు ముఖ్యమంత్రి జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది? అసలు ఏంటంటారు? యాక్చువల్గా ఇప్పటి వరకు అమ్మ, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ప్రజల మనోభావాలు ఏదో చాలామంది చెప్పారు. అందులో ఎస్పెషల్లీ నన్ను బీయింగ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ ఆల్, ఈయన వైసీపీ వాళ్ళ పేటీఎం బ్యాచ్ అని రకరకాల ముద్రలు కూడా వేసేసినప్పటికి కూడాను మన ఇంటెన్షను, ప్రత్యేకించి నా ఇంటెన్షను, నా ఉద్దేశము, నా మనోగతం ఏంటంటే ప్రజలకి ఉన్నటువంటి ఫ్యాక్ట్ తెలియాలి, నిజానిజాలు తెలియాలి, ప్రజలలో చైతన్యం రావాలి, వాళ్ళు మేలుకోవాలి. ఎవరు చేసినా సరే తప్పే. ప్రజలు ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకుంటారన్నది వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కదా ఆర్థిక పరిస్థితి ఏమిటని. నిష్పక్షపాతంగా చెప్పాలంటే బాగా లేదు, అవునా? ఓకే, సందేహమే లేదు. నన్ను వైసీపీ వాళ్ళు తిట్టుకున్నా కానీ నాకేం ప్రాబ్లం లేదు. అంత మాత్రాన తెలుగుదేశం వాళ్ళు నాకు మెడలో పూలదండ వేసి పన్నీరు చల్లి శాలువ కప్పుతారని కూడా నేను అనుకోవట్లేదు. ప్రజలకు వాస్తవాలు తెలియాలి అనేటువంటిదే నా ఉద్దేశం. ఏంటా వాస్తవాలు? ఎందుకు బాగాలేదంటున్నారు? ఎందుకు బాగలేదంటే పథకాలు పెట్టడం అనేటువంటిది మంచిదే. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఒక 100 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ కనుక ఉంటే ఒక 40, 45, 50 రూపాయల వరకు ప్రభుత్వ ఖర్చులకే పోద్దమ్మా. మినిస్టర్ని మెయింటైన్ చేయాలంటే 5 కోట్లు అవుతుంది. ఆఫీసులు అంటూ లేవు మనకి. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆఫీసెస్ అంటే ఎక్కడా కట్టలేదు. అన్ని ఆఫీసెస్ కూడా రెంట్కే తీసుకున్నారు. స్క్వేర్ ఫీట్ 10 రూపాయలు పెట్టాల్సిన దగ్గర కూడాను 20 రూపాయలు పెట్టి కూడా తీసుకున్నారు గత ప్రభుత్వం వాళ్ళు. అది ఇప్పుడు ఆ రెంట్లు అనేటువంటిది అగ్రిమెంట్స్ ఉంటాయి కాబట్టి అగ్రిమెంట్స్ ప్రకారం వన్స్ ఇన్ ఎవ్రీ 2 ఇయర్స్కి 10% పెంచాలని చెప్పి ఉంటుంది. అంతే. అప్పుడు స్క్వేర్ ఫీట్ 10 రూపాయలకి తీసుకోవాల్సినటువంటి దాన్ని 30 రూపాయలు పెట్టి తీసుకొని ఇప్పుడు అది ఇన్ని సంవత్సరాల నుంచి దానికి ఇంక్రిమెంట్ వచ్చేసరికి అది 40 రూపాయలు అయిపోయి అద్దెలు బాగా పెరిగిపోయినాయి, ఖర్చు బాగా పెరిగిపోయింది. పాయింట్ నెంబర్ 1. అన్నీ కూడాను రెంట్స్ రూపంలో ఉంటాయి. శాలరీస్, రెంట్స్, సోన్ అండ్ సో ఫోర్త్, ఎలక్ట్రికల్ బిల్స్, ప్రభుత్వ వాహనాలు, గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఇచ్చేటువంటి సెల్ ఫోన్స్, కంప్యూటర్స్, మెయింటెనెన్స్, సర్వర్స్, సిస్టమ్స్, కనెక్టివిటీ, సోన్ అండ్ సో ఫోర్త్. ఇంచుమించుగా ఒక 50 రూపాయలు 100 రూపాయల్లో దీనికి అయిపోద్దాం. ఇక మిగిలింది నీకు 50 రూపాయలేగా. ఈ 50 రూపాయల్లో ఇంచుమించుగా 45 రూపాయలు అనేటువంటిది సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడుతున్నారు. ఇంకా నీకు ఒక పులిచింతల లాంటి డ్యామ్ కట్టాలన్నా, పోలవరం అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కడతారా, అది కూడాను ఎట్లా ఉందన్నది కావాలంటే ఇంకో వీడియో చేసుకో. దాని గురించి విపులంగా వీడియో చెప్పచ్చు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నాకంటే బాగా చెప్తారు దాని గురించి. ఈ వెలిగొండ ప్రాజెక్టు ఇట్లాంటివన్నీ కానీ పూర్తి చేయాలంటే వేల కోట్ల రూపాయలతో ఖర్చు అయినాయి కాబట్టి దానికి ఫండ్స్ ఉండవు. ప్రాజెక్ట్ అనేటువంటిది 4 ఏళ్లలో పూర్తి కావాలంటే 4 ఏళ్లలో పూర్తి చేస్తేనే వైబిలిటీ ఉంటుందమ్మా. అది 10 ఏళ్ళు కనుక పట్టిందంటే ఈ 100 రూపాయల ప్రాజెక్ట్ కాస్త 400 కోట్లు అయిపోతుంది. తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి మేజర్ మిస్టేక్ ఏంటి అంటే 100 కోట్ల రూపాయలు పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ని 150 కోట్ల రూపాయలకి పెంచేసి, అన్యాయంగా అక్రమంగా పెంచేసి వాళ్ళకే ఆ ప్రాజెక్టులు ఇచ్చుకొని అడ్వాన్స్ రూపంలో డబ్బులు ఇచ్చేసి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా సగం పూర్తి చేసి వదిలేయడం అనేది వాళ్ళు చేసిన తప్పు. సరే, వాళ్ళు చేసిన తప్పు ఎందుకు చేశారు, సంగతి సంవత్సరాలు, దాని గురించి మనకు చర్చ ఎందుకు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఏం చేయాలి, ఆర్థిక పరిస్థితి ఏంటని చూస్తే బాగోలేదు. ఇంతవరకు క్లియర్గానే ఉంది. మరి ఎందుకు బాగలేదు? ఈ ఖర్చుల మూలంగానే బాగలేదు. సంక్షేమ పథకాలు అనేటువంటిది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏదో ఒక రూపంలో పెడుతున్నటువంటి మాట అయితే వాస్తవమే. అది రుణమాఫీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ బడ్జెట్లో ఎంత ఖర్చు పెట్టాలి అట్లా అంటే 50 రూపాయలు ఖర్చులకు పొంగా ఒక 20 రూపాయలు 25 రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టుకొని మిగిలినటువంటిది కనుక అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెడితే, ఒక హైవే వేయడం కానీ, ఒక ప్రాజెక్ట్ కట్టడం కానీ, ఒక ఫ్యాక్టరీ పెట్టడం కానీ, కడప లాంటి స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టడం కానీ కనుక చేస్తే వాటి మూలకంగా వచ్చేటువంటి ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం అనేటువంటిది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఆ బ్యాలెన్స్ ఆఫ్ యాక్ట్ అనేటువంటిది కనపడలేదమ్మా మనకి. కానీ మొదటి నుంచి సార్ పథకాలు పెడుతున్నప్పటి నుంచి, పెట్టిన తర్వాత వచ్చినప్పుడు కావచ్చు, విమర్శలే ఎక్కువగా వినిపించాయి వీటి మీద. మేధావులు కావచ్చు, అనలిస్టులు కానీ అందరూ కూడా ఇదే విషయం చెప్తూ ఉన్నారు.
అయినా కూడా ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు అంటే ఫస్ట్ ఈ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఏపీది, ఇప్పుడు 2.5 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది, అయితే ఇంకో 2.5 సంవత్సరాలు దగ్గర 2 సంవత్సరాలు 3-4 నెలలు ఉంది అంతే. ఎలా మరి గట్టెక్కుతారు అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఏ సిచ్యువేషన్ వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు? వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు కూడాను రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉంది. ఈవెన్ మార్చి ఏప్రిల్ 2019లో కూడాను పరిస్థితి ఎలా ఉందంటే అప్పులమయంగానే ఉంది. ఓకే, ఒక్కసారి ఆ స్టాటిస్టికల్ ఫిగర్స్ చూసుకుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే అన్ని రకాలైనటువంటి స్టాటిస్టికల్ ఫిగర్స్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి ఎంత, ఎడ్యుకేషన్కి ఎంత, తాగునీటికి ఎంత, సాగునీటికి ఎంత, ఆరోగ్యానికి ఎంత చెప్పాలంటే కష్టము. ప్రజలకు అంత డీప్గా చెప్పవలసిన అవసరం కూడా లేదు. సింపుల్గా ఒక 4-5 ఫిగర్లు కనుక చెప్తే ప్రజలకు అర్థమైపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి గుర్తుపెట్టుకోవాలి, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటువంటి టయానికి ఎంత ఉంది, ఎట్సెట్రా ఒకసారి చూస్తే ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి అప్పులు 6,22,00,000 అక్షరాల. ప్లస్ ఆర్ మైనస్ చిల్లర ఉంటుంది, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టినప్పుడు ఉన్నటువంటి అప్పుల భారం ఎంత అంటే 3,14,000 ఆ 3,14,000 కూడా అంటే ఇది చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు ఉన్న అప్పులు ఎంత అని చూస్తే 1,04,000 ఈ 1,04,000 ఎప్పటి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ప్రజలు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది చెప్తే. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి మధ్యలో ఉన్నటువంటి పీరియడ్లో అంతకుముందు గవర్నమెంట్ చేసినటువంటి అప్పులు 1,04,000. దాని తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత విపరీతంగా అప్పులు చేయడం మూలకంగా ఇంచుమించుగా 2,10,000 రూపాయల అప్పులు, 2,10,000 రూపాయల అప్పులు, రెండు కలిపితే 3,14,000 రూపాయల అప్పులేని. ఇప్పుడు దాని లెక్క తీస్తే బయటికి 6,22,00,000 రూపాయలు చేరింది. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పులు పెరిగినాయి నాకు అర్థం క్లియర్గా కనపడుతుంది కదా. ఇందులో రాష్ట్ర ప్రభుత్వము చేసినటువంటి అప్పులు ఇంచుమించుగా 1,50,000 మిగిలినటువంటిది గవర్నమెంట్ కార్పొరేషన్స్ తరఫున చేసినాయి. అది సీడ్స్ కార్పొరేషన్ కావచ్చు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇది టోటల్గా అప్పులు లెక్క. ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా నాకే ఈ అప్పులు చూస్తుంటే గుండెల్లో రైలు పెరుగుతున్నాయి. అసలు ఈ అప్పులు ఏంటి, ఈ అప్పుల మీద వడ్డీలు ఏంటి, ఈ వడ్డీలు కట్టడానికి జనాల మీద ఏ రకమైన పనులు వేయాలి, అసలు ఎంత అప్పు ఉందనేది ప్రజాప్రతినిధులకైనా ఐడియా ఉంటుంది అసలు ఉంటుందా? జనరల్గా ఏం చేస్తారంటే దీనికి సంబంధించింది ప్రతి సంవత్సరం కూడాను బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు దీనికి సంబంధించిన ఫిగర్స్ అన్ని కూడా ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీలకి అందరికి ఇస్తారు. ఈవెన్ ఒక కాపీ ఎంపీస్కి కూడా ఇస్తారు. స్టేట్ నుంచి పోయే ఎంపీకి కూడా వస్తారు, వాళ్ళకి తెలిసే ఉంటుంది. కానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పుస్తకం రూపంలో వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడాను ఎంతమంది ఎమ్మెల్యేలు చదువుతారంటే ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఇక ప్రజలకు ఇంకేం తెలుస్తాయి ఇంకంతకంటే తెలియవు కదా. సో ఇవి ఒక విచిత్రమైనటువంటి ఫిగర్స్ అనమాట. అప్పులు చేసినటువంటి మాట వాస్తవం. 2019 మే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్ఫార్చునేట్లీ కరోనా వచ్చింది. అంటే 19-20 ఆర్థిక సంవత్సరం అనేటువంటిది పర్వాలేదు, బాగానే ఉంది. పరిశ్రమలు లేవు కాబట్టి మనకు పెద్ద ఇన్కమ్ అంటూ ఉండదు. తెలంగాణకి ఇన్కమ్ ఎక్కువ వచ్చేటువంటిది పోయింది, ఆంధ్రప్రదేశ్కి ఇన్కమ్ తక్కువ. ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి కూడాను వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి రాష్ట్రం కాబట్టి ఆదాయం తక్కువ. కానీ తెలంగాణలో ఒక్క హైదరాబాద్లో తప్ప మిగిలినటువంటి ఏరియాస్లో ఉండేటువంటి బిజినెస్ వాల్యూమ్ అనేటువంటిది తక్కువ. ఈ బిజినెస్ వాల్యూమ్ తక్కువ, అక్కడ బిజినెస్ వాల్యూమ్ ఎక్కువ. తిరుపతి, కడప, కర్నూలు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, కాకినాడ అన్నింటిలో కూడాను బిజినెస్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్యాక్సెస్ వచ్చాయి కాబట్టి కొంతవరకు బతికిపోయారు. లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కలిసి ఉన్నప్పుడు ఎంటైర్ రాష్ట్రానికి అంటే 23 జిల్లాలకి సంబంధించిన రాష్ట్రాలలో వచ్చేటువంటి జిల్లాలకు వచ్చేటువంటి ఇన్కంలో ఒక్క హైదరాబాదు, రంగారెడ్డి జిల్లా నుంచి ఇంచుమించుగా 60% వచ్చేదమ్మా. ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్కి లేదుగా. 19-20లో ఓకే, 20-21 సంవత్సరం వచ్చేసరికి కరోనా వచ్చింది, పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. కానీ జరిగిన విచిత్రం ఏంటంటే ఒక మంచి పని జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి విస్తృతమైనటువంటి పథకాల మూలకంగా జనాల జేబులో డబ్బులు పడ్డాయి.
రైతు భరోసా ప్రోగ్రాం కావచ్చు, అమ్మఒడి కావచ్చు, దీవెన కావచ్చు, పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ ఇవ్వడం కానివ్వండి, 2000 రూపాయల పెన్షన్ ఇవ్వడం కానివ్వండి, ఇలాంటి పథకాల మూలకంగా జనాలు ఎవరు కూడాను ప్రజలు అప్పులు పాలైపోయి, గుర్తుపెట్టుకోవాలి ఇది, ప్రజలు అప్పులు పాలైపోయేటువంటి పరిస్థితి రాలేదు. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదో షాపు పొద్దున సాయంత్రం తెలిసినా కానీ తెరిచున్నా కానీ వెళ్ళి ఏదో కొనుక్కొని రావడం, కొంచెం వ్యాపారం జరిగింది, కొంచెం జిఎస్టీ రూపంలో, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కొంచెం వచ్చింది. కానీ 2021 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల మూలకంగా జనాల జేబులో డబ్బులు ఉండడం మూలకంగా మంచి జరిగింది. కానీ అదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే రావాల్సిన ఆదాయం ఏమో రాలా, జనాల జేబుల్లోనేమో డబ్బులు పెట్టారు, మంచిదే. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఏదైతే ఉందో ఇది అప్పైపోయింది. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు 21వ సంవత్సరం జరుగుతుంది కదా మనకి, 21, 22 ఆర్థిక సంవత్సరంగా జరుగుతుంది. ఇందులో కూడాను నిన్న మొన్నటి దాకా ఆర్థిక పరిస్థితి అనేటువంటిది బాగలేదు, కరోనా ఉంది, అంతంత మాత్రంగానే వ్యాపారాలు జరిగాయి కాబట్టి ఈ 6 నెలలు కూడా తీసేయచ్చు మనం. సో లాస్ట్ ఇయర్ సంవత్సర కాలము, ఇప్పుడు ఇంచుమించుగా 6 నెలలు అంటే ఈ 1.5 ఇయర్లో ప్రజల సంక్షేమం కోసం ఏదైతే ఖర్చు పెట్టారో అది మొత్తం అప్పే. మరి ఇది మంచిది కాదా అంటే ఇంతవరకు మంచిదే. ఈ 1.5 ఇయర్ వరకు కరోనా పీరియడ్లో వెతుక్కోవడానికి ప్రజలకు సౌకర్యం కల్పించిన వరకు మంచిదే. 19-20 ఈజ్ ఓకే, 21-22 హాఫ్ ఇయర్ ప్లస్ 20-21 ఫుల్ ఇయర్, ఈ 21-22 హాఫ్ ఇయర్ అనేటువంటిది వరకు మంచిదే. కానీ అప్పులైతే మటుకు 6,22,000 కోట్లు అయిపోయినాయి. అందులో గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కూడా ఉన్నాయి, కొత్తగా చేసినటువంటి అప్పులు కూడా ఉన్నాయి. ఈ అప్పులన్నీ కూడాను కేవలము ప్రజల సంక్షేమ కార్యక్రమాలకే సరిపోయింది. సార్ అప్పులు ఉన్నాయి, ఓకే, మనం ఇక్కడ ప్రాబ్లం చెప్దాం, సొల్యూషన్ కూడా చెప్పండి. అయితే ఇక్కడ ఆదాయ వనరులు ఏంటి మనకి స్టేట్కి సంబంధించి ఏమేమి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకటి మనకి బీరు, బ్రాందీ, సిగరెట్లు, పెట్రోలు, డీజిల్ అమ్ముకోవడం మూలంగా వచ్చేటువంటిది ఒక ఆదాయం. అది ఇంచుమించుగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దానికి ప్రత్యేకంగా చెప్పలేకపోయినప్పటికీ ఈ మందు మీద, బీరు మీద, బ్రాందీ మీద ఒక చిన్న రఫ్గా కనుక క్యాలిక్యులేట్ కనుక చేసి చూస్తే ఒక 40-50 వేల కోట్ల రూపాయల వరకు వస్తుంది. లేదు అనేసి అంటే 80 వేల కోట్ల రూపాయల వరకు వస్తుంది. అదే రాష్ట్రానికి ఆదాయం. అది మైనింగ్ మీద రావచ్చు, ఫారెస్ట్ ప్రొడక్ట్స్ మీద రావచ్చు, స్టేట్లో వేసేటువంటి వేరే ట్యాక్సెస్ మీద రావచ్చు. ఏదైనా సరే కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయం ఒక 80-90 వేల కోట్లు ఉంటుంది. ఇంకొక రకమైన ఇన్కమ్ ఏంటంటే రాష్ట్రం నుంచి కట్టినటువంటి ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి అది ఒక 50-60 వేల కోట్లు వస్తుంది. సో రెండు కలిపి 1.5 లక్షల కోట్లు, మిగిలింది మొత్తం అప్పే. ఈ అప్పు ఎంతవరకు ఉంటుందంటే ఇంచుమించుగా సంవత్సరానికి 60-70 వేల కోట్ల రూపాయల వరకు అప్పు అవుతుంది. మరి అటువంటిప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో లెక్కేసుకుంటే 1.5-2 లక్షల కోట్లు అప్పు అవుతుందా లేదా? అంత ముందు చేసిన అప్పుల మీద వడ్డీ అయితే కట్టాలిగా. సో ఇది స్థూలంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి. మరి ఈ పరిస్థితి నుంచి మనం బయటపడలేమా? ఎంతకాలం పడుతుంది? ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే బయటపడుతుంది? ఇదంతా కూడాను ఎమ్మెల్యేలకి తెలుసు, ఎంపీలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు బేసికల్గా వ్యాపారస్తుడు కాబట్టి ఆయన ఇంకా బాగా తెలుసు. ఆయన పెట్టిన కంపెనీలన్నిటి కూడా తీసుకున్న అప్పులన్నీ కూడా తీర్చేశాడు, ఆయనకి తెలుసు ఎట్ట తీర్చాలో. సో ఈయన చక్కగానే పరిపాలించగలడు, గతంలో ఉన్నటువంటి అప్పుల్ని తగ్గించగలడు, సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకోగలడు, ఆదాయ వనరుల్ని పెంచుకోగలడు, ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకోగలడు అన్నటువంటి ఉద్దేశంతో కదా 51% ఓట్లేశారు, 151 వచ్చింది. మరి 2.5 సంవత్సరాల తర్వాత చూస్తే పరిస్థితి ఏంటి అంటే ఆర్థిక పరిస్థితి, ఐఎమ్ సారీ టు సే అగైన్, నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, బాగాలేదు. సార్ ఇంతమంది ఉంటారు, సలహాదారులు ఉంటారు, ముఖ్య సూచనలు చేస్తారు ఎవరికైనా సరే. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అంటే ఖచ్చితంగా ఉంటారు చాలామంది. మరి ఎవరు ఈ విషయంలో సలహా ఇవ్వలేదంటారా? అప్పులు ఇంకా పెరిగిపోతాయి, ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనే విషయం ఇవ్వడానికి భయపడతారా, లేకపోతే ఇవ్వరా, ఇచ్చిన అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోరా, ఏంటి అసలు? ఇది ఒక $1 బిలియన్ క్వశ్చన్ అని చెప్పి అనుకున్నప్పటికీ నాకు తెలిసినంత వరకు అది $1 బిలియన్ క్వశ్చన్ కాదమ్మా. ఇప్పుడు మంచి మేధావులే ఉన్నారు, సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఎక్స్టర్నల్ కన్సల్టెంట్స్ కూడా ఉన్నారు. ఆ ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది నాకు తెలిసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ అడ్వైజర్గా ఉన్నటువంటి అజయ్ కాలం ఈజ్ మై క్లాస్మేట్. మంచి నీతి నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తే, చక్కటి కెరీర్ ఉన్నటువంటి వ్యక్తే, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ ముందు కూడా బాగా అన్ని ప్రదేశాల్లో తిరిగి పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వ్యక్తే.
ఆయన మంచి సలహాదారుడే. సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, సతీష్ చంద్ర అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు, డాక్టర్ రమేష్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు. వాళ్ళు ఉన్నారో లేదో నాకు ఇప్పుడు తెలియదు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సన్. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ పాపం ఎబ్రూటెడ్గా ఆయన తీసేశారో చాలా బాధపడాల్సినటువంటి విషయం. నేను కూడా బాధపడ్డాను వాడిని. సరే, జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్ ఎందుకో తీసుకున్నాడు, ఆయన అయిపోయింది పాపం. ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయి కూడా 1.5 years అయిపోతుంది కదా. కానీ వాస్తవం చెప్పాలి కాబట్టి నేను ఆయన పేరు చెప్తున్నాను. ఇంతమంది మేధావులు ఉన్నప్పటికీ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చాలామంది ఈవెన్ ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్స్, సబ్ ఇన్స్పెక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, ఈవెన్ ఐపీఎస్ ఆఫీసర్స్ అంటే ఏంటి, మన మిసెస్ అనురాధ లాంటి ఐపీఎస్ ఆఫీసర్స్, ఆమె భర్త సురేంద్రబాబు, వీళ్ళందరూ కూడాను వాలంటరీగా ముందుకొచ్చి అందరూ కూడా ఆయనకు బొకేలు ఇచ్చి చాలా ఆనందపడి మేమందరం మీ వెనకున్నామో, మిమ్మల్ని నడిపిస్తామని చెప్పారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారి కన్నా అయితే అసలు మా అన్న ఉన్నంతకాలం నాకేం బాధలేదని చెప్పి ఆయన సంబోధించాడు కూడా. సరే, అప్రూటెడ్గా తీసేశారు, అదే పెద్ద రాజకీయం అనుకోండి, వదిలేండి. ఎందుకు నెగిటివ్ పాయింట్స్ ఎందుకు మాట్లాడుకోవాలి మనం? లెట్ us థింక్ అబౌట్ ఓన్లీ పాజిటివ్ పాయింట్స్. ఆ శని వదిలిపోయిందని అనుకుంటారా, ఇంకోటి అనుకుంటారా, తీసేయండి మనకి. ఇప్పుడు మన దాని సమస్యకి సొల్యూషన్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, ఇక మీదట ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టకూడదు. పాయింట్ నెంబర్ 1, గవర్నమెంట్ ఆఫీసర్స్కి పే చేస్తున్నటువంటి అన్నెసెసరీ ఎక్స్ట్రాడినరీ రెంట్స్ని చాలా వరకు తగ్గించుకోవాలి. మూడవ రకమైనటువంటి విషయం ఏమిటి అని కనుక చూస్తే మనకి జిఎస్టీని పర్ఫెక్ట్గా వసూలు చేయాలమ్మా. జిఎస్టీని పర్ఫెక్ట్గా కనుక వసూలు చేస్తే చాలా మంచి ఆదాయం వస్తుంది. జిఎస్టీలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి తప్పించుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. దాన్ని స్ట్రింజెంట్ చేయాలి. దాన్ని కనుక స్ట్రింజెంట్ కనుక చేయాలంటే ఐఆర్ఎస్ ఆఫీసర్స్ని కొంతమందిని, ఒక 2-3 కనుక డెప్యుటేషన్ మీద కనుక తీసుకుంటే, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి, జిఎస్టీ నుంచి, సెంట్రల్ ఎక్సైజ్ నుంచి, ఇట్ ఈస్ వెరీ వెరీ పాసిబుల్. నీతిగా, నిజాయితీగా, పద్ధతిగా పనిచేసే ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు, సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళని కనుక తీసుకుంటే జిఎస్టీ కూడా వసూలు చేయొచ్చు. మైనింగ్ కాంట్రాక్ట్స్ని కనుక రెగ్యులేట్ చేసి, బాగా కనుక రెగ్యులేట్ చేస్తే కనీసం ఒక 10,000 రూపాయల ఇన్కమ్ వస్తుంది. ఫారెస్ట్ ప్రోడక్ట్స్ని కనుక రెగ్యులేట్ చేస్తే, అంటే ఇది మన చందనం లాంటి మొక్కలను కొట్టేసి గందరగోళం చేశారు కదా, అది కనుక రెగ్యులేట్ చేస్తే ఒక 4-5 వేల రూపాయల, 4-5 వేల కోట్ల రూపాయల ఇన్కమ్ అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా అంటే ఇక ఇప్పటికే అసలు యాక్చువల్గా ఏంటంటే బీరు బ్రాందీ మీద ట్యాక్స్లు ఎక్కువైపోయినాయి. ఇది మరీ అన్యాయం కదా, అన్యాయంగా కనపడుతుంది, వదిలే. మందు బాబులకు కష్టంగా ఉంది కానీ మీలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి ఏం బాధ ఉండదు. ఇక మిస్లీనియస్ ఇన్కమ్స్ కొన్ని ఉంటాయి. ఒక రకంగా మేజర్ ఇన్కమ్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్లో ఇప్పుడున్నటువంటి రేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రేట్స్ని పెంచితే జనాలు కొడతారు. తగ్గించడానికి ప్రయత్నించాలి, కానీ ఇన్కమ్ పెరగాలి. దీనికి పాసిబిలిటీ ఉంది. ఎట్లా పాసిబిలిటీ ఉంటుంది? ఇదే కదా జనానికి $1 బిలియన్ వస్తున్నాం, అవునా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇప్పుడు విజయవాడలో బెంజి సర్కిలే ఉంది అనుకుందాం. లేదు అంటే గుంటూరులో నాస్ సెంటరు, వైజాగ్లో జగదాంబ సెంటరు, ఇట్లాంటి కొన్ని సెంటర్స్ ఉంటాయి. వాటికి చుట్టుపక్కల ఉండేటువంటి ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే గవర్నమెంట్ రేట్ ఏమో 10,000 ఉంటుంది, మార్కెట్ రేట్ ఏమో ₹1,00,000 ఉంటుంది. ఈ గవర్నమెంట్ రేటు 10,000 రూపాయల మీద 10% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేసి అంటే గవర్నమెంట్కి ₹1,000 వైపు వస్తుంది ఇన్కమ్. కానీ మార్కెట్ రేట్ అయితే ₹1,00,000 ఉందిగా. ఇప్పుడు ఈ 10,000 రూపాయల రేట్ని నువ్వు ₹1,00,000 చేసేసి, గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి ₹1,00,000 చేయొచ్చు. ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. గూగుల్ వాళ్ళ హెల్ప్ కనుక తీసుకుంటే ఆన్ ది డాట్ వీ కెన్ డిసైడ్ ది ప్లేస్. ఇక్కడ ఎంత రేటు ఉందని డిసైడ్ చేయొచ్చు. 278 సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది, ఆ భూమిలో ఎక్కడ ఎవడెవడికి ఎన్ని గజాల చోటు ఉంది, ఆ మార్కెట్ వాల్యూ ఎంత అనేటువంటిది సెర్చ్ చేయొచ్చు. ₹1,00,000 ఉందన్న సంగతి మనకు తెలుస్తానేందుగా. ఇప్పుడు దాన్ని మీరు ₹1,00,000 కనుక గవర్నమెంట్ రేటే ఫిక్స్ చేస్తే వాడు చచ్చిన ₹1,00,000 రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నువ్వు అప్పుడు దాని మీద ఉండేటువంటి ట్యాక్స్ని 1% చేసేసావు అనుకో, అప్పుడు కూడా నీకు ₹1,000 వస్తుంది. గవర్నమెంట్కి ఏమైనా నష్టం లేదుగా. దీని మూలకంగా ఎడిషనల్ అడ్వాంటేజ్ గవర్నమెంట్కి ఎక్కడ వస్తుందంటే, ప్రజలకు చాలామంది తెలియనటువంటి విషయం ఇది. ఇంతకుముందు 10,000 రూపాయలు గవర్నమెంట్ రేటు, ₹1,00,000 అనేటువంటిదేమో మార్కెట్ రేటు. ఈ మిగిలిన 90,000 రూపాయలు అనేటువంటిది నల్లధనం అమ్మా, బ్లాక్ మనీ కదా. ఇప్పుడు నీకు బ్లాక్ మనీ అనేటువంటిది ఉండదు. వాడు చచ్చినట్టు ₹1,00,000 రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే, చెక్ ఇవ్వాల్సిందే. ఆ ప్రాపర్టీ వాల్యూ అనేటువంటిది 50 లక్షల రూపాయలు కనుక దాటిందంటే టీడీఎస్ కూడా డిడక్ట్ చేయాలి.
అప్పుడు ఏమవుతుంది నీకు? బ్లాక్ మనీ ప్రాబ్లం దరిద్రం వదిలిపోయిందా? రేట్ ఏమో 1% చేయడం మూలంగా గవర్నమెంట్కి నష్టం లేదా? కానీ ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ అనేటువంటిది వస్తాయి. వాడు ఎప్పుడో తాతల తండ్రుల నాటి నుంచి కొనుక్కొని ఉండొచ్చు, ఒక 4 సంవత్సరాల కింద కొనుక్కున్నాడు వాడు, ఇప్పుడు అమ్ముకుంటున్నాడు. ఇప్పుడు రూల్ మారింది. వాడు కొనుక్కున్నప్పుడు ఏం చేశాడంటే 9,000కేమో అవతలోడు వాల్యూ చూపించాడు, గవర్నమెంట్ రేటు 10,000 కాబట్టి వీడు 10,000కి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అక్కడ తేడా 1,000 రూపాయలే కాబట్టి వాడు ట్యాక్స్ కట్టే పని ఉండదు పెద్దగా. కానీ ఇప్పుడు 1,00,000 రూపాయలు అయిపోయిందిగా. ఆడ 10,000 రూపాయలు దాన్ని ఆ రోజు 1,00,000 రూపాయలు ఇచ్చి 90,000 బ్లాక్ మనీ ఇచ్చి కొనుక్కున్నాడు. ఇప్పుడు 1,00,000 రూపాయలు అయినా సరే సచ్చినట్టు ఈ డిఫరెన్స్ మీద వాడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి. మరి అప్పుడు గవర్నమెంట్కి ఆదాయం పెరుగుద్దా లేదా? ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నదన్నమాట. ఇది ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తే మన స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. బ్లాక్ మనీ పోతుంది, స్టేట్ గవర్నమెంట్కి ఇన్కమ్ పెరుగుద్ది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేస్తాడా లేదా ఆయన విజ్ఞతగా వదిలేద్దాం. చేపల పరిశ్రమను కనుక ఆంధ్రప్రదేశ్లో 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది కాబట్టి ఇంప్రూవ్ కనుక చేస్తే, చేయడానికి కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు. కొత్తగా కొన్ని ఓన్లీ చేపలు పట్టుకోవడానికి, రొయ్యలు పట్టుకోవడానికి పోర్ట్స్ అది కూడా కట్టారు కాబట్టి ఇన్కమ్ వస్తుంది. చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునేటువంటి వాళ్ళకి బ్యాంకు దగ్గర నుంచి లోన్ ఇచ్చే ఫెసిలిటీ కనుక చేస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయి. ఎంతో ఇవ్వాల్సిన పని లేదమ్మా. చాట్ బండి పెట్టుకున్న వాళ్ళకి వీళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి బ్యాంక్స్లో లోన్స్ ఇచ్చినా, లేదంటే గవర్నమెంటే దానికి ఒక 4-5 వేల కోట్ల రూపాయల ఫండ్ క్రియేట్ చేసి, వన్ టైం క్రియేషన్ ఇది క్రియేట్ చేసి మానిటర్ చేస్తే వాళ్ళకి కనిపిస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయిగా. వాళ్ళకు వచ్చినటువంటి డబ్బులు అనేటువంటిది వాళ్ళు టూత్పేస్ట్ కొనుక్కోవడానికి, సబ్బు ముక్క కొనుక్కోవడానికి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి, మందుల కోసం, బట్టల కోసం, బంగారం కోసం ఉపయోగిస్తారుగా. దాని మీద నీకు జిఎస్టీ వస్తుందిగా. ఆ జిఎస్టీ ప్రభుత్వానికి ఆదాయమేగా. మరి జగన్మోహన్ రెడ్డి చేస్తారా చేయరా, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. రైతులకి చక్కటి మద్దతు ధర కనుక ఇస్తే రైతుల జేబులో డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు కూడాను రైతులు మళ్ళీ వీటికే సబ్బు ముక్క సూట్ కేసే కదా కొనుక్కున్నప్పుడు జిఎస్టీ వస్తుందిగా. ఇవి ఆదాయ మార్గాలు పెంచుకునేటువంటిది. చక్కగా కనుక పోలవరం డ్యామ్ కంప్లీట్ అయితే కేంద్ర ప్రభుత్వం మీద గట్టిగా ఒత్తిడి పెట్టి సానుకూలంగా మాట్లాడి ఒప్పించి మెప్పించి తెచ్చుకుంటే పోలవరం ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయితే బొచ్చడంత ఇన్కమ్ వస్తుంది ఫ్యూచర్ జనరేషన్స్కి. వెలిగొండ లాంటి ప్రాజెక్టు ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత వస్తాయి. కృష్ణా నదీ జలాల మీద ఉండేటువంటి వివాదాలు ఇద్దరూ కూర్చొని కనుక మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటే రాయలసీమ బాగుపడుతుంది, ఫ్రాక్షనిజం తగ్గుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఈ విధంగా మన ఆదాయ వనరులు అనేటువంటి చూసుకోవాలి. మరి ఈరోజు ఇంత చేటు అప్పులు చేయాల్సినటువంటి నెసెసిటీ ఎందుకు వచ్చింది అంటే అది కూడా చెప్పుకోవాలిగా, ప్రజలే చేయాలిగా. ఇప్పటికైనా కానీ కొంపలంటుకు పోయిందేం లేదు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చేయలేదు వదిలే, జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే గట్టిగా చేయాల్సిందే. వెళ్ళి ఒక 10 రోజులు కూర్చోవు ఢిల్లీలో. ప్రత్యేక హోదా అనేటువంటిది ఇచ్చి తీరవలసినదే. మీరు తిరుపతిలో కూడా చెప్పారు, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇస్తున్నారా లేదా? ఇవ్వకపోతే నేను ఢిల్లీ వదిలిపెట్టిపోయేది లేదు, నేను ఇక్కడే ఉంటా. మీరు ఏదో నా మీద 14 కేసులు ఉన్నాయి, 15 కేసులు ఉన్నాయా, ఏంటి నువ్వు మాట్లాడేదని అంటున్నారేమో. తీసేసాను నేను అయ్యాన్ని, పెడితే నన్ను జైల్లో పెట్టుకోండి, మీరు మటుకి చేసి తీరాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గట్టిగా అడగమనండి, ఎప్పటికైనా ప్రత్యేక హోదా వస్తుంది. 1 shot for 2 birds. జగన్మోహన్ రెడ్డి గట్టిగా అడిగాడా, పోలవరం రీహాబిటేషన్కి రావాల్సిన 32,000 కోట్లు వస్తాయి, ప్రత్యేక హోదా కూడా వస్తుంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా 10 సంవత్సరాల పాటు పన్ను రాయితీలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాల తర్వాత సంవత్సరానికి 2-2.5 లక్షల కోట్ల రూపాయల ఇన్కమ్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వచ్చు. ఎవరినైనా సరే టీవీ డిబేట్స్కి రమ్మండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను అనేది, ఐ విల్ క్యాలిక్యులేట్ ఇట్ అండ్ దెన్ షో ఇట్. ఇట్ ఈస్ పాసిబుల్, వెరీ వెల్ పాసిబుల్. అలాగే ఒక్క 500-600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శాటిలైట్ లాంచ్ చేసి అందరిళ్లలో టీవీలు ఉన్నాయి కాబట్టి పిల్లలకి చక్కటి చదువు, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం 2 ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు కట్టుకునే బాధ ఉండదు. పిల్లలు వచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అవుతారు. ఉపయోగమేనా కాదా? ప్రైవేట్ స్కూల్స్లో 30,000 ఫీజు కట్టే బదులు మీరు ఈ పని కనుక చేస్తే గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అవుతారు. వాళ్ళ జేబులో 30,000 మిగిలిపోయినాయిగా. ఆ 30,000 పెట్టి వాడు సబ్బు ముక్క టూత్ పేస్ట్ కొనిస్తే జిఎస్టీ వస్తుందిగా. 600 కోట్ల రూపాయలు అయితే చాలమ్మా, అది ఖర్చు కాదు. అది టాటా వాళ్ళు, బిర్లా వాళ్ళు, ముంజాల్స్కి వీళ్ళందరికీ కూడాను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫండ్స్ ఉంటాయి. అందులో నుంచి కనుక ఆ ఫండ్స్లో నుంచి శాటిలైట్ని 20 సంవత్సరాల పాటు మెయింటైన్ చేయడానికి పెడితే చాలు.
టాటా ఫండమెంటల్ రీసెర్చ్, టాటా సోషల్ సైన్సెస్ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళే మన గవర్నమెంట్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని ఇంగ్లీష్లో తెలుగులో చక్కగా స్లైడ్స్ డిజైన్ చేసి రోజు పొద్దున 7 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు డిఫరెంట్ క్లాసెస్కి ఇవ్వచ్చు. ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. 500-600 కోట్ల రూపాయలు పెట్టి శాటిలైట్ కానీ లాంచ్ చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద కష్టం కూడా కాదు. పోనీ కష్టమే అనుకుందాం. సత్యానాదెండ్లని, సుందర్ పిచాయిని, మన అమెరికాలో ఉండేటువంటి ఎన్ఆర్ఐస్ని అడిగితే మినిమం 100 కోట్లు వస్తాయి. కేంద్ర ప్రభుత్వానికి ఉండేటువంటి విద్యకు సంబంధించిన బడ్జెట్లో నుంచి మనం డిపిఆర్ సబ్మిట్ చేస్తే ఇంకో 100 కోట్లు తెచ్చుకోవచ్చు. నీకు 200 కోట్లు అక్కడే అయిపోయిందిగా. ఇంకా 400-500 కోట్లే కానీ నీకు కావాల్సింది. అది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనుక అలాట్ చేస్తే 9 monthsలో శాటిలైట్ బిల్డ్ చేస్తారు, లాంచ్ చేస్తారు. ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ వస్తుంది. ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. సామాజిక పరంగా, సోషల్ పరంగా, ఆర్థిక పరంగా ఎన్నో సొల్యూషన్స్ ఉంటాయి. చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? కన్సల్టెన్సీది, ఇంక్లూడింగ్ అజయ్ కల్లం హూ ఈజ్ మై క్లాస్మేట్. ఎమ్మెల్యేలది కూడా బాధ్యతే. అలాంటి వాళ్ళం మీరు అడిగినప్పుడు టీవీలో చెప్పగలుగుతామమ్మా, కానీ చేయాలని ఎక్కడుంది? చేస్తారా చెయ్యరా? జగన్మోహన్ రెడ్డి విజ్ఞతకి వదిలేద్దాం. చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది, చేయకపోతే ఏమవుతుంది? అప్పులు పెరుగుతాయి, అప్పుల్లో కూరుకుపోతారు. వన్ ఫైన్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది భారతదేశంలోనూ బీహార్ రాష్ట్రం కంటే దరిద్రంగా తయారవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.